యాక్టింగ్ అంటే హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు ఎప్పుడు. సో నాకు అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం ఉండేది, నాకు పిచ్చి ఇష్టం ఉండేది అమితాబ్ బచ్చన్. అలాంటిది మా అన్నయ్య హీరో అయిన తర్వాత నాకు అన్నయ్య ఒకళ్ళే కనిపించేవాళ్ళు హీరోగా. అలాంటిది నన్ను అన్నయ్య ఒకరోజు నువ్వు ఫిలిమ్స్లో యాక్ట్ చేయొచ్చు కదా అంటే నాకు నన్ను నేను యాక్ట్ చేసుకోవడం నాకు ఎప్పుడు కనిపించలే. ఈరోజు నేను యాక్టర్ని అయి మీ ముందు ఇంత పని చేయగలుగుతున్నానంటే దానికి మూలకారకులు మా అన్నయ్య, మా వదిన, వీళ్ళిద్దరు. ఇంట్లోకి ఒక 5 మంది, ఒక 2 అతిథులు వస్తేనే వెళ్ళి నా రూమ్లో దాక్కునేవాడిని. అలా ఉండేది నా నైజం. అలాంటిది నన్ను బలవంతంగా అందరిలోకి నెట్టేసి నాకు ఈరోజుకి డౌటు, అన్నయ్య నిజంగానే చెప్పారా లేదంటే కావాలి ఇలా చెప్తే కానీ ఏదో ఒక పని చేయడా అని అన్నారని డౌట్ నాకు. కానీ ఎందుకంటే నేను అన్నయ్య అంటే ఎప్పుడు నేను తక్కువ మాట్లాడటం, అన్నయ్య గురించి మాట్లాడటం తక్కువే. దానికి కారణం నాకు ఇష్టం అనేది లోపల ఉంటుంది. ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్తాను, బహిరంగంగా నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు చెప్పుకోవడం. అంటే మా అన్నయ్య అంటే చెప్పుకుంటాను కానీ 10 మంది ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, అలా ఆలోచిస్తాను. కానీ ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి వెనకాను. అంటే అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి ఎలా చూసామనంటే నాకు ఏం చదువుకోవాలో తెలియదు, ఎలా చదువుకోవాలో తెలియదు. అలాంటి కన్ఫ్యూజన్లో నేనుంటే, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని తింటా ఉంటే, అన్నయ్య షూటింగ్కి వెళ్ళి రాత్రనక పగలనక కష్టపడి నాకు ఆయనకి నాలాగా అంత కంఫర్టబుల్ షూస్ ఉండేవి కావు. ఎవరో ఏది ఇస్తే అలాంటి షూస్ కూడా వేసుకొని కాళ్ళు వాచిపోయి 12:30కి 1 ఆయన ఇంటికి వచ్చి షూ తీసుకునే ఓపిక లేనప్పుడు కూడా నేను వెళ్ళి మా అన్నయ్య కాళ్ళకి షూస్ తీసి ఆ చెమట పట్టిన సాక్స్ తీసి దాంట్లో నాకు సువాసన కనిపించేది. ఒక వ్యక్తి కష్టం తాలూకా సువాసన. అంటే దేనికి కష్టపడుతున్నారంటే నాకు చాలామంది ఇది ఒక డబ్బు సంపాదన లేదంటే పేరుకో కాదు, ఒక సాధారణ, నేను పదే చెప్తుంటాను, ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ని అవ్వాలి, ఇలా సాధించాలి. ఈరోజు నాకు సినిమాలో రావడం నాలాంటి వాడికి ఎంతో కొంత తేలిక, ఆ తర్వాత కష్టపడొచ్చేమో అది వేరే విషయం. కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేషనే లేనప్పుడు, ఏమీ లేకుండా, ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చి రావడమే కాకుండా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి, చాలా స్ఫూర్తిగా నిలిచారు. అంటే ఎలాంటి స్థాయి వ్యక్తి అయినా సరే ఒక ఆలోచనని, ఒక గోల్ని, ఒక ధ్యేయాన్ని అనుకుంటే సాధించగలరు అనేది అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు. అది నేను స్వయంగా చూశాను. అందుకు నాకు ఆయన అంటే మోర్ దెన్ అన్నయ్య కంటే కూడా చాలామందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహా వ్యక్తి చిరంజీవి గారు.